తారాచంద్రులకి 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 ఏడుకొండలవాడ సీతారామచంద్ర ప్రభుకి ధర్మ విదోత్తమ వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథు గర్భో శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షయ సుదర్శన కాల పరమేశ్వరి పరిగ్రహ ఒక సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సరోత్తమ గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద తారాచంద్రులకి గోవింద అక్కడ ఒక కర్పూరం ఉందమ్మా பறை கிடைக்கும் நின்கேல் வேல் போத்தி வென்றென்றும் சேவடமே பறை கொள்வான் இன்றையாம் வந்து இறங்கேலோ இறங்கி சாய மங்களம் स्तोरी वासनः वासितोरसे श्रीहस्तगिरिनाथाय देवराजाय मङ्गलम् अचल कस्तूरी गन्धमाङ्कितवक्षसे यादवादिनिवासाय सम्पत्पुत्राय मङ्गलम् नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय श्रीजगन्नाथाय मङ्गलम् चोत्तिष्ठमालिका वन्दनन्दबन्धुरजिष्णवे विष्णुजिततनुजाय गोदाय नित्यमङ्गलम् మార్గశిర మాసంలో ఇవాళ గోశాలలో గోమాతకి ఇప్పుడే కన్నదంట గోవు చిన్ని దూడ ఆ దూడని అప్పుడు మనకి మీకైతే పిల్లలు పుడితే నీళ్లు పోస్తారు కానీ గోవు తన నాలుగుతోటి తన మాలిన్యం మొత్తం నాకేస్తుంది ఎవ్వరు పట్టుకునేది గోవే నాకేస్తుంది అంత కూడా లేకుండా నాకేస్తుంది అంత గోవుకి అంత ప్రాముఖ్యత ఉంది మీ బిడ్డలు మీరు అలా నాకుతారా మరి మీలో ఉంచి బిడ్డలేగా మీలో ఉంచిన బిడ్డలేగా నాకుతారా కానీ గోమాత తనలో వచ్చిన దాని నుంచి తను శుభ్రం చేస్తుంది తన నాలుగుతోనే శుభ్రం చేస్తుంది అంత ప్రసిద్ధి కలదు గోమాత తన కడుపుతూ ఉంటే ఆ గోవు అన్ని రకాల గెట్లు తింటుంది కదా కానీ మనమైతే అబ్బో ఏంటి మళ్ళీ కన్నాక మళ్ళీ మాకు పెట్టరు అసలుకి అని చెప్పి ఆ పానీపూరీలు పిజ్జాలు గోంగూరలు తొక్కలు అన్ని గడ్డు తినండి జున్నులు అన్నీ తినండి తర్వాత కంటే తింటారు పెట్టరు కానీ గోమాత మాత్రం బిడ్డకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి దానికి ఔషధ గుణాల వల్ల గడ్డి ఏమి వేస్తుంది ఇతరులది మేదు దాన్ని బిడ్డకి క్షేమం చూస్తుంది మనం చూసుకుంటాం మన బొజ్జు చూసుకుంటాం అయ్యో మళ్ళీ కంటే మనకు 3 రోజుల దాకా ఏం తింటే అవి పెట్టు ఇవి పెట్టు నూనె వేయించి పెట్టు దాంట్లో వేయించి పెట్టు దీంట్లో వేయించి పెట్టు అని శుభ్రంగా ఇలా పెడతాం కన్నాక మన బిడ్డల్ని చూసుకోవడానికి మనకు ఓపిక ఉండదు మన పక్కన ఉన్న తల్లు అత్తో ఇంకెవరన్నా చేస్తారు ఓపిక ఉన్నా లేకపోయినా కూడా ఈ మనకి పిల్లలు కళ్ళు తెరుస్తున్నారు ఇప్పుడు తెరుస్తున్నారు వెనకటి రోజుల్లో కళ్ళు తెరిచేవాడు గారట గోమాత మాత్రం చిన్న బిడ్డ కళ్ళు తెరుస్తుంది తెరిచి తెరవగానే తన తల్లినే చూసుకుంటుంది ఆ తల్లిని ఎప్పుడే చూస్తుందో ఆ పొదుగు ఉప్పొంగిద్దంట అందుకని ఇప్పుడు అయితే డాక్టర్లు కూడా ఆ కన్న తర్వాత బిడ్డని తల్లికి హృదయానికి ఆనిస్తున్నారు ఇప్పుడు ఆనిస్తున్నారా తల్లి హృదయానికి ఆనిస్తే సంబంధం ఆ సంబంధం పెరిగిద్ది ఆ సన్యం అనేది ఉప్పొంగిద్దంట ఇప్పుడు మీరు ఏమైనా పాలసీలు పెట్టారు అటోటి ఇటోటి కనగలే ఇవ్వమని అది దైవ సృష్టి ఆ సృష్టి అనేది అందరూ వినియోగించుకోవాలి ఆ అన్నం కోసం ఇంక దేనికోసం కానీ అట్లా ఇచ్చేయకూడదు గోమాత అందంగా ఉంటానే నన్ను పాలు ఇవ్వకుండా ఉందా దాని బిడ్డకిచ్చి మళ్ళీ మనకు కూడా ఇస్తుంది అన్ని రోగాలు పోగొట్టే పాలు ఏవయా అంటే గోపాలు మాకు వేడి చేస్తుంది అది చేస్తుంది వేడి చేస్తే 4 రోజులు చేసిద్ది 5వ రోజు అలవాటు అయిపోయింది కానీ గోవు పాలకు మించిన ఈ ఏఈలు ఎందుకంటే మన ఇప్పుడు గేదెలు ఈ పాల కన్నా గోపాలే మంచిది గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి ఆ దేవతలందరూ ఆశీర్వాదం దాంట్లో ఉంటుంది కాబట్టి ఆ క్షీరం అనేది తాగితే పరమాత్మ కూడా గోక్షీరంతోనే అభిషేకాలు చేస్తారు గేదె పాలతో అభిషేకాలు చేయరు ఎందుకు చేయరు పాలు తెల్లగానే ఉన్నాయి కదా మరి ఎందుకు పడుతు చేయరు గోవుకున్న ప్రాముఖ్యత గుర్తుపెట్టుకొని ఆ గోవుకున్న ఔషధాలు గుర్తుపెట్టుకొని మనం అన్నీ చేస్తూ ఇంకా అందరికి చేపిస్తూ ఉండాలి అంతేగాని అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పకూడదు గోవులో ఉన్న గుణాలను కూడా చెప్పాలి ఆ గోవు మయం గోవు పేడలో ఉన్న మయం ఇప్పుడు ఈ ధూపాల కన్నా అంట ఆ గోవు పేడ తీసుకొచ్చి కొంచెం పచ్చకర్పూరం లవంగాలు అవన్నీ వేసుకుంటే దగ్గు జలుబులు కూడా రాకుండా ఉంటాయంట ఇది వేసి ఈ ధూపాలు తీసిన దగ్గులు జలుబులు వచ్చి రోగాలు వస్తాయి అది వేస్తేనే మంచిది వస్తుంది గో పంచకం 40 రోజులు వడగట్టుకొని 7 సార్లు ఎవరైతే తాగుతారో వాళ్ళ కడుపులో ఉన్న దోషాలన్నీ పోతాయట
వాసన వస్తాయి, స్వచ్ఛంగా ఉంటాయి. కానీ ఎలా ఉన్నా కూడా ఏమంటే మీరు చేదు మాత్రం వేసుకోవట్లేదా? వేసుకున్నారా లేదా? చేదు మాత్రం వేసుకున్నారా ఎవరైనా? మరి ఇవేంటి తాగరు? అయ్యా ఎప్పుడు పూసుకుంటారా? గోవులో వచ్చే ప్రతి కూడా మంచిది. మన ఇండియాలో వాడట్లా. న్యూజిలాండ్ అటు సైడు వందలు వేలు పెట్టుకుంటున్నారు. ఆవు పేడ, ఆవు పంచకం, అది మనం తెలిసి మనం పడేసే వాళ్ళు కొనుక్కుంటున్నారు. విలువ ఎవరికి తెలియదు. తల్లి ఎంత ముఖ్యమో గోమాత కూడా అంతే ముఖ్యం. అందుకనే అది గేదె అది అంటారు, గోమాత అంటారు. మాత అంటే తల్లి. ఆ తల్లి ఎంత ప్రాముఖ్యత ఉందో గోమాతకి అంతే ప్రాముఖ్యత ఉంది. నువ్వు ఏమి తిన్నా తినకపోయినా ఒక గిద్ద ఆవు పాలు తాగితే ఆ రోజు మొత్తం నీకు ఆకలి కాకుండా చూసిద్ది అంటావు. ఎన్ని పాలు తాగితే? ఒక గిద్ద పాలు ఆవు పాలు మీరు కనుక తాగితే ఉపవాసం ఉన్నప్పుడు మీకు ఆ రోజు మాత్రం ఆకలి కాకుండా చూసిద్దంట. అంటే ఆమె దయ ఉండాలి. మళ్ళా ఏదో నేను ఆమె చెప్పింది గేదె పాలు ఒక ఆవు పాలు ఒక గిద్ద తాగా నాకు ఆకలి కాదు ఇవ్వాలనుకొని శుభ్రంగా అన్నం బియ్య కూరలు రోజు మిగిలిపోతుంది దాచిపెట్టుకొని రోజు ఒక గిద్ద ఆవు పాలు తాగి సరిపోయి 10 రూపాయలు పెట్టుకోవాలనుకోవాలండి. అలాగా ఎవరు చేసినా కూడా దాన్ని ప్రేమగా శ్రద్ధ భక్తితో చేస్తే ఆ స్వామిని వేడుకొని చేయాలండి. ఏది చేసినా కూడా సర్వంతర్యామి కదా. ఆ సర్వంతర్యామిని ఆయన వేడుకొని చేసేస్తే ఏదైనా శుభం కలిగింది. జై శ్రీమన్నారాయణ. సమర్పయామి సువర్ణ యజ్ఞోపవేతం సమర్పకుంటాను సర్వాభరణ అలంకారం సమర్పది కుంకుమేది ఒక పండు పెట్టి అమ్మవారికి 3 వరి కట్టి అమ్మాయి సంతానమా మనసులో అనుకొని పెట్టి ఆవు బొచ్చ కడతారు కొబ్బరి కట్ట అని ముందు పెట్టు పిండి పెట్టకూడదు మరి ఇక్కడ ఉంది హరిద్రాక్ష చూడడం సమర్పయామి అదే నైవేద్యం ఆ నైవేద్యం పెట్టు అది పోసేసి ప్లేట్ కింద పెట్టు తింటే దగ్గర హారతి ఇచ్చేసి ఇది కొబ్బరికాయ అటు దండం పెట్టుకో వెనక పూజ విన్నాను జరగలేదా నువ్వు వెనక కృష్ణ మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోండి వస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే వరదే సర్వదుష్టభయంకరి హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే బుద్ధిప్రదే దేవి ముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే అంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే నారాయణి నమోస్తుతే మంగళే శివే. కర్పూరం చెమ్మ తెచ్చిన వాళ్ళు జాంకాయ ఎవరు తెచ్చారండి? జనం శ్రీరాజనం జనం శిమోమునకు జకవకు చెంబునకు జాక్షిమోమునకు జకవకు చెంబునకు కొన్న కర్పూరపు నీరాజనం హరివేణి తురుమునకు అష్టకమలంబునకు వేణి తురుమునకు అష్టకమలంబునకు గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారింద. గోశాలలో మార్గశిర మాస పౌర్ణమి పూజలో ఇవాళ గో చుట్టూ కూడా గరుడు వాహనం మీద కృష్ణయ్య గోదాదేవి ప్రదక్షిణం చేసి యథాస్థానానికి వెళ్తున్నారు తారా చంద్రుల సమక్షంలో. జై శ్రీమన్నారాయణ. భక్తి శ్రద్ధలతో వీళ్ళందరూ పూజ చేసుకున్నారు. ఇప్పుడే ఒక గోవు కూడా కన్నది మార్గశిర మాసం పౌర్ణమి రోజున. అందుకని దాన్ని గోదాకృష్ణ అని పిలుస్తున్నారు. ఎంత చక్కగా ఉన్నాయి ఇక్కడ గోవులన్నీ కూడా.
మంగళం పితృభత్తాయ సాధం భాద్రవేశీతయ నందికాకిలలోకాయ రామభద్రాయ మంగళం చెత్త తీర్థవాసాయ చిత్రకూట విహారిణి దత్తాయ మంగళం. రెండు పూలు ఉన్నాయా?